తన రాజ్యములో కదండి ఎంత నిష్కల్మషంగా తను ప్రవర్తించుంటాడు. రాజ్యాలు మారిన, రాజులు మారిన కదండి ఎంతమంది తన తండ్రిని కూడా చూశాడు గతంలో. రాజులు మారిన, రాజ్యాలు మారిన కదండి, కింద పనివారు మారిన, ప్రవక్తలు మారిన, కానీ తిన బుద్ధి మారలా. అందుకని అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు మనం ముందే చదువుకున్నాం 6వ అధ్యాయంలో. అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడంట. బుద్ధి ప్లస్ బుద్ధిలో కూడా అతి శ్రేష్టమైన బుద్ధి, మంచి బుద్ధి అంటే మారలేదన్నమాట బుద్ధి. అందుకో సామెతలు ఉందండి, బుద్ధి అంట బుధవారం దాకుంటే బూర్లు కొని తినొచ్చంట. మీకు సామెత లేదు, తెలియదా కదండి? బుద్ధి బుధవారం దాకుంటే బూర్లు వండుకొని తినొచ్చంట. సామెత ఉందండి, మీకు బాగా అర్థం అవుద్ది. ఆ చిన్నపిల్లడు అమ్మనో మరి చిన్నపిల్లలు చెప్తారు, అమ్మ నీకు పొద్దున్నే నీకు గుడిసే చేస్తా ఉన్నదంట. అమ్మ బాధపడుతుందని, వర్షం వచ్చి కారిపోతుందని ఏమన్నాడంట. అప్పుడు చెప్పిందంట, నీ బుద్ధి బుధవారం దాకా ఉంటే బూర్లు వండుకొని తినొచ్చాయని. అంటే ఉండదని అర్థం, అది అర్థం. బుద్ధి ఉండదు. కానీ ఎవరికి దానియేలుకి బుద్ధి, అందుకని శ్రేష్టంగా రాసించాడు. అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, మాట తప్పనివాడు, యథార్థవంతుడు. తన ప్రభుత్వంలో కానీ, ప్రభు విషయంలో కానీ, దేవుని విషయంలో కానీ, దేశ విషయంలో కానీ, ఇందుట్లో కూడా కదండి మాట తప్పకుండా యథార్థంగా జీవించాడు. ఆ విషయము ఈ దర్యావేషుకు తెలుసు కాబట్టి ఏమన్నాడు చెప్పండి, నువ్వు సేవించుతున్నటువంటి దేవుడు నిన్ను రక్షిస్తాడు. అతని ప్రవర్తన మరి మనల్ని బట్టి ఎవరైనా చెప్తారండి ఆ మాట, నీవు సేవించిన దేవుడిని రక్షిత నమ్ముకున్న వాళ్ళు వెళ్ళే ప్రార్థనకి ఏం చేస్తావు కానీ ఈ దేవుడు దేవుడు అని చెప్పి చాలా మంది అంటారు. జరగపోతే నీకు ఎందుకు జరగదు తెలుసా, నువ్వు ఆ రోజు అది కట్టావు, ఈ రోజు ఇది కట్టావు కదండి, ఆ రోజు గుమ్మం ఎత్తావు కదండి, ఈ రోజు కిటికీ తీసావు కదండి, ఆ రోజు ఇలాగెళ్ళి నీకు కుక్క ఎదురు వచ్చింది, పిల్లి ఎదురు వచ్చింది కదండి, సేమ ఎదురు వచ్చింది, ఇలా రకరకాలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదండి. మంగళవారం ఏ పని చేయకూడదు అని అంటుంది. చెప్పండి, మంగళవారం ఏ పని చేస్తారండి? అసలు ఏ పని చేయరండి. మంగళవారం హార్ట్ అటాక్ వచ్చింది, ఏం చేద్దాం ఇప్పుడు? హాస్పిటల్ తీసుకెళ్ళకూడదు. మంగళవారం మంచిగా తీసుకెళ్ళకూడదు. బుధవారం తీసుకెళ్తే బతుకుతాడు. బుధవారం తీసుకెళ్తే అనుకున్నారా? మళ్ళీ మీరే కదా అనుకున్నా, నేనైతే అనుకోలే. మీరు అనుకుంటే, ఒకవేళ మన దేశం అనుకుంటే, మన ప్రజలు అనుకుంటే మంగళవారం మంచిది కాదు అన్నారు. నిజంగానే మంచిది కాదు. మరి మంగళవారం ఏమొచ్చింది చెప్పండి? గుండె నొప్పి వచ్చింది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామా వద్దా? మంగళవారం మంచిది కదండి, బుధవారం తీసుకెళ్దాం. బుధవారం మీరు తీసుకెళ్ళే అవసరంలా, శవ పెట్టే మన దగ్గరికి వస్తుంది. పరదేశులము ప్రియులారా అని మన దగ్గరికి వస్తుంది. మనం వెళ్ళవసరంలా, అదే వస్తుంది మన దగ్గరికి. అప్పుడు బుధవారం మంచిది అంటారా? అదే అసలు దేవుడు పాత నిబంధనలు చెప్పాడు, అయ్యా రోజులు ఎవరి కొరకు ఉన్నాయి, ఎవరు రోజుల కొరకు ఉన్నారు ఏది తెలుసా మీకు? అక్కడ సబ్బాతు గురించి మాట్లాడు.